పిల్లకాయలు ఎట్టుండరు. నేను మీ ఎస్ఎస్ తాతని, మీ తాతనండి. ఇప్పుడు సరికొత్త వీడియోతో వచ్చా. మనోడు స్టాక్ మార్కెట్ అంటే ఏందో చెప్తా అంటున్నాడు. ఏనండి వాడి మాటల్లో మరే. అందుకో మనోడా. హాయ్ వ్యూవర్స్, నా పేరు సుమన్. నేను ఈరోజు మీకు ఒక సరికొత్త టాపిక్తో ముందుకొచ్చాను. అదేం లేదండి, స్టాక్ మార్కెట్. సో చాలామందికి వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, హౌ టు ఇన్వెస్ట్ దేర్, ఎలా చేయాలి, మనీ మనం ఎలా ఎర్న్ చేయాలి, సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వేటిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా 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 డౌట్స్ ఉంటాయి మీకు. సో ఇవన్నీ క్లారిటీ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. సో ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎస్ఎస్ కంపెనీ అనే ఉందనుకోండి. అది దానిలో ప్రోడక్ట్స్ చాలామంది కొంటున్నారు. సో చాలా డిమాండ్ ఉంది. సో నేను ఆ కంపెనీని ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? సో నేను బ్రాంచెస్ పెట్టాలి, అక్కడ ఇక్కడ అని అన్ని బ్రాంచెస్ పెట్టాలి. సో దానికి నాకు ఏం కావాల్సి ఉంటుంది? మనీ కావాల్సి ఉంటుంది. సో మనీ కావాలంటే నేనేం చేయాలి? సో ఎవరెవరి దగ్గర బారో చేయాలంటే నేను దానికి నేను ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంట్రెస్ట్ పే చేయను. సో ఒకవేళ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ని తీసుకొని వస్తే వాటిల్లో షేర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను నా కంపెనీని స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నేను ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు, ఎవరికి షేర్ ఇవ్వక్కర్లేదు. సో నేనేం చేస్తానంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore కావాలనుకోండి. ఆ 1 crore నేను డివైడ్ బై 100 అంటే 1 lakh షేర్స్ని నేను డివైడ్ చేస్తాను. అంటే నా ఒక్క షేర్ విలువ ఏంటంటే 100 రూపీస్. సో ఇలాగ నేను షేర్స్ నేను అమ్మినట్లయితే ఆల్రెడీ నా కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉంది కాబట్టి షేర్స్ కొన్నాలో ఈ ముసలి తాతని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఆ తంబు బటన్ నొక్కితే లైక్ చేస్తారో, తర్వాత సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొట్టేటప్పుడు ఒక్క నిమిషం అన్న వీడియో చూడడం మర్చిపోకండి, లేకపోతే ఎత్తేస్తారో. షేర్ కొట్టేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఏదో చూస్తూ ఉంటా పిల్లకాయలో. ఇప్పుడు నా కంపెనీ ఇన్కమ్ పెరిగితే, సో ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళకి అన్ని షేర్స్, ఎన్ని షేర్స్ తీసుకుంటే అన్ని షేర్స్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 షేర్స్ కొన్నాను అనుకో, అది 20,000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ఫాల్ అయ్యింది, నా కంపెనీ పడిపోయింది, కొద్దిగా తగ్గింది. సో సేల్ అంతా కూడా తగ్గినప్పుడు ఏమైందంటే ఆ షేర్ హోల్డర్స్కి లాస్ అవుతుంది. సో అప్పుడు 10,000 నుంచి 5,000కి పడిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ స్టాక్ మార్కెట్ బిహేవ్స్. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా ఎలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది? సో ఇట్స్ క్వైట్ సింపుల్ అండి. అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు స్టాక్ మార్కెట్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని బేసిక్స్ ఏంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎపిసోడ్ 1. వాట్ ఈజ్ స్టాక్స్, వాట్ ఈజ్ షేర్స్? స్టాక్స్ అనేది మల్టిపుల్ కంపెనీస్ షేర్స్ని స్టాక్స్ అంటారు. ఇండివిజువల్ కంపెనీ షేర్స్ని షేర్స్ అంటారు. షేర్స్ ఆఫ్ ద కంపెనీ అని మనం పిలుస్తాం. మన ఇండియాలో 2 స్టాక్ మార్కెట్లు, ఎన్ఎస్సి, బిఎస్సి. బిఎస్సి 1875 నుంచి స్టార్ట్ అయింది, ఎన్ఎస్సి 1992 నుంచి. 2 ముంబైలో ఉన్నాయి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మీరు ఈ రెండింటిని కూడా మెయింటైన్ చేసేదానికి మనకి సెబీ అని ఉంది. సెబీ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఈ సెబీ చూసుకుంటుంది. సో వీఆర్ హ్యాపీ టు ఇన్వెస్ట్. ఎన్ని కంపెనీస్ లిస్ట్ అయినాయంటే, ఎన్ఎస్సిలో అప్రాక్సిమేట్లీ 2,266 కంపెనీస్ లిస్ట్ అవుట్ అయినాయి. అండ్ బట్ బిఎస్సిలోకి వచ్చేటప్పటికి సో మోర్ దాన్ ఎన్ఎస్సి 5,309 కంపెనీస్ లిస్ట్ అవుట్ అయినాయి. సో అన్ని కంపెనీస్లో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, డోంట్ వరీ, బిఎస్సికి సెన్సెక్స్ అని ఉంటుంది, ఎన్ఎస్సికి నిఫ్టీ అని ఉంటుంది. సెన్సెక్స్ బిఎస్సిలోని టాప్ 30 కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ అనేది ఎన్ఎస్సిలోని టాప్ 50 కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. సో మనం వాటిలో మనకు కావాల్సిన స్టాక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, నిఫ్టీలో కంపెనీస్ ఏంటి, సెన్సెక్స్లో కంపెనీస్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, అసలు టాప్ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ అంటే ఏంటి, టాప్ 1 గ్రో యాప్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీకు నెక్స్ట్ ఎపిసోడ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. గది సంగతి బోలో చెప్పాము మనోడా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం పిల్లకాయలో.